ఐపీఎల్లో 18 సంవత్సరాలుగా కోహ్లీ ఒకే జట్టుకు ఆడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అతని ప్రతిభకి ఎప్పుడూ లోట్లేదు. 2-3 సార్లు టోటల్ ఐపీఎల్లో హైయెస్ట్ రన్స్ కూడా సాధించినాడు. కొన్నిసార్లు సెమీఫైనల్కి వచ్చిపోయింది, కొన్నిసార్లు ఫైనల్కి వచ్చిపోయింది. ఫైనల్గా జట్టు అయితే ఇంతవరకు కప్పు గెలవల. ఇవాళకి కప్పు గెలిచింది. వాస్తవంగా కోహ్లీ నార్త్ ఇండియన్, బట్ ఇక్కడ బెంగళూరు తనని సొంతం చేసుకుంది. ఇప్పుడు జార్ఖండ్కి సంబంధించినటువంటి ధోనీని చెన్నై వాళ్ళు ఎట్లా మావాడు అని ఫీల్ అవుతారు, అట్లాగా కోహ్లీని కర్ణాటక వాళ్ళు మావాడు అని ఫీల్ అవుతుంటారు. బెంగళూరు జట్టులో కీ కాబట్టి నిన్న సాధించినటువంటి విజయం, కంటతడి పెట్టినటువంటి కోహ్లీ, ఆలింగనం చేసుకున్నటువంటి భార్య శర్మ కావచ్చు, వీళ్ళ వ్యవహారం అంతా చూశాక విపరీతమైన సెంటిమెంట్ ఫ్రేమ్ అయింది. దానికి తోడుగా మన దేశంలో సినిమా యాక్టర్లు, క్రికెట్, ఈ రెండిటికి విపరీతమైన పెచ్చ ఉంటుంది. ఆ పెచ్చతనం ఇవాళ 10 మంది ప్రాణాలు తీసింది, 50 మందికి గాయాల పాలు చేసింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే పరిస్థితుంది. కప్పు గెలిచిన తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పెరేడ్ నిర్వహించాలనుకున్నారు. పబ్లిక్ని అందరినీ రమ్మనమన్నారు. అక్కడ ఉన్న ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాటు చేయాల, లోకల్ ఆర్సీబీ దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏర్పాట్లు సరిగ్గా చేయలేదంటే చేశారు. కానీ బ్యారికేడ్లు కూడా ధ్వంసం చేసుకుని దూకేశారు జనం. పర్యవసానం తొక్కిసలాట. అందులో మహిళల మృతి ఎక్కువగా చోటు చేసుకుంది, పిల్లల మృతి ఎక్కువగా చోటు చేసుకుంది. టోటల్గా 10 మంది ప్రాణాలు పోయినాయి. గాయపడ్డటువంటి వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గాయపడ్డ వాళ్ళల్లో తర్వాత ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రభుత్వం ఈ వైఫల్యానికి క్షమాపణలు చెప్పుకుంది. ఇది ప్రస్తుతం ఐపీఎల్ లేదా క్రికెట్ ఇంతమంది ప్రాణాలు బలి తీసుకుందన్నమాట.